హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు గుడ్డి కోయిల. ఒక అడవిలో కోయిల కుటుంబం, చిలక కుటుంబం జీవిస్తూ ఉండేవి. అయితే కోయిలకి పిల్ల కోయిల ఉండేది. పాపం, దానికి కళ్ళు కనపడవు. ఎప్పుడూ గూడులోనే ఉండేది. తండ్రి కోయిల, తల్లి కోయిల ఆహారం తెచ్చిపెట్టేవి. పాపం గుడ్డి కోయిల తన తల్లిదండ్రులతో, నేను పెద్దయినా కూడా మీకు కష్టం తప్పలేదు, నాకు ఎప్పుడు ఆహారం తెచ్చిపెట్టాలి, నా పరిస్థితి ఇలా ఉంది అని బాగా బాధపడేది ఆ గుడ్డి కోయిల. పక్కన చిలుక కుటుంబం ఉండేది. ఆ చిలుక కుటుంబంలో చిలుక పిల్ల ఉండేది. అది చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ చిలుక మిగతా అన్ని పక్షులతో స్నేహం చేసి బాగా ఆనందంగా ఉండేది. అయితే ఒకరోజు చిలుక ఆ గుడ్డి కోయిలను చూస్తుంది. ఎప్పుడు గూడులోనే ఉంటుంది, అస్సలు బయటికి వెళ్ళదు. ఎందుకు అని చిలుక వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది. అప్పుడు ఆ చిలుక అమ్మ ఇలా చెప్తుంది, అది గుడ్డి కోయిల, దానికి కళ్ళు కనపడవు. ఎంత వయసు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెట్టాలి. ఇంకా అది నల్లగా, చూడటానికి అసహ్యంగా ఉంటుంది అని ఎటకారంగా ఆ చిలుక పిల్లతో చెప్తుంది. మళ్ళీ ఇలా అంటుంది, నువ్వు ఆ గుడ్డి కోయిలతో మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళెక్కడ మనం ఎక్కడ, సరేనా అని చెప్తుంది. కానీ ఆ చిన్న చిలుక వాళ్ళ అమ్మలాగా కాదు. చిలుక చాలా మంచిది. ఆ గుడ్డి కోయిలను చూసి జాలి పడుతుంది. ఎలాగైనా కోయిలతో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఒకరోజు చిలుక వాళ్ళమ్మ నాన్న ఆహారం తీసుకురావటానికి బయటికి వెళ్ళినప్పుడు గుడ్డి కోయిల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, కోయిల బాగున్నావా అంటుంది. పాపం ఆ గుడ్డి కోయిలకి వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఎవరూ తెలియదు. ఎవరు నువ్వు అని అడుగుతుంది. గుడ్డి కోయిల, నా పేరు చిలుక, మీ పక్కనే ఉంటాను, నీతో మాట్లాడదామని వచ్చా, నాతో స్నేహం చేస్తావా అని అడుగుతుంది చిలుక. అప్పుడు ఆ గుడ్డి కోయిల, స్నేహమా, ఎలా, నేను ఎప్పుడు గూడులోనే ఉంటాను, బయటికి వస్తే నాకు కనపడదు, ఏమైనా జంతువులు వచ్చి తినివేస్తాయి అని అమ్మ చెప్పింది, నాకు భయం అంటుంది. అప్పుడు చిలుక, నేను నీకు తోడుగా ఉంటాను, సరేనా అంటుంది. ఇలా చెప్పి చిలుక ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు చిలుక గుడ్డి కోయిల దగ్గరికి తన స్నేహితులను తీసుకొని వస్తుంది. అప్పుడు తన స్నేహితులు, చిలుక నీ స్నేహితుడు చాలా నల్లగా ఉంది, అసహ్యంగా ఉంది, మళ్ళీ దానికి కళ్ళు కనపడవు, గుడ్డిది అని బాగా నవ్వుతాయి. పాపం గుడ్డి కోయిల బాగా బాధపడుతుంది, ఏడుస్తుంది. అయినా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. చిలుక స్నేహితుల్ని ఏమీ అనదు. కానీ చిలుక తన స్నేహితుల్ని అరుస్తుంది, మీరు అలా మాట్లాడతారేంటి, తనని కించపరుస్తారేంటి. బాగా తన స్నేహితులతో కోప్పడి గుడ్డి కోయిలని క్షమించమని అడుగుతుంది. అప్పుడు కోయిల ఇలా అంటుంది చిలుకతో, నాకు పుట్టినప్పటి నుండి కళ్ళు లేవు, నేను ఎలా ఉంటాను అని కూడా నాకు తెలీదు. నీ స్నేహితులు నీవు నల్లగా ఉంటావు అని చెప్పేదాకా. అది దేవుని సృష్టి కదా, నేను నల్లగా ఉండటం. పాపం, నువ్వేం చేస్తావులే అని బాధగా అంటుంది చిలుకతో. ఇలా కొన్ని రోజులు చిలుక ఒక్కటే గుడ్డి కోయిలతో స్నేహం చేసేది. ఇలా మంచిగా ఆనందంగా ఉంటారు. ఒకరోజు చిలుక గుడ్డి కోయిలతో, ఈరోజు నా పుట్టినరోజు, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు రావాలి అంటుంది. అమ్మో, నేనా, రాను, చూసిన వాళ్ళందరూ నన్ను గేలి చేస్తారు, ఎందుకులే నేను రాను అంటుంది గుడ్డి కోయిల. అప్పుడు చిలుక కోయిల అమ్మతో చెప్తుంది, మీరైనా నా స్నేహితుని తీసుకొని తప్పకుండా రావాలి అని బ్రతిమలాడుతుంది. తల్లి కోయిల, సరే అమ్మా, తీసుకొని వస్తాలే నీ స్నేహితుణ్ణి, సరేనా, నువ్వు వెళ్ళు, మేము వస్తాం అని చెప్తుంది. సాయంత్రం చిలుక పార్టీకి తల్లి కోయిల గుడ్డి కోయిల్ని తీసుకొని వెళ్తుంది. వెళ్ళగానే చిలుక ఆనందంగా గుడ్డి కోయిలతో, నువ్వు వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది అంటుంది. తరువాత కొంతసేపటికి అక్కడికి వచ్చిన మిగతా పక్షులన్నీ బాగా నవ్వుతాయి. ఆ గుడ్డి కోయిలను చూసి నల్లగా ఉంది, మళ్ళీ కళ్ళు కూడా లేవు అని ఎగతాళిగా చూస్తాయి.
తరువాత ఆ తల్లి చిలుక పిల్ల చిలుకతో, నువ్వు చెప్పిన మాట వినవు, గుడ్డి కోయిలతో మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పానుగా, వినకుండా పార్టీకి తీసుకువస్తావా, చూడు అందరి ముందు పరువు పోయింది అని పిల్ల చిలుకని అరుస్తుంది. అప్పుడు తల్లి కోయిల అక్కడ ఉన్న అన్ని పక్షులతో ఇలా అంటుంది, దేవుడి సృష్టి మా నలుపు రంగు, కళ్ళు కూడా పుటకనించే లేవు, అది కూడా దేవుని సృష్టి, మీరెందుకు కించపరుస్తారు, మీరు అందంగా ఉన్నారు అన్నది కూడా దేవుని సృష్టే, అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, అంతేగాని బాగా లేని వారిని కించపరచమని దేవుడు నిన్ను అందంగా పుట్టించలేదు. ఇంకా అంగవైకల్యం ఉంటే కుదిరితే సహాయం చేయండి, లేకుంటే ఒక ప్రక్కన ఉండండి, కించపరచకండి, అసలే వాళ్ళు బాధలో ఉంటారు. ఇంకొక విషయం, నా గుడ్డి కోయిల పిల్లకి కళ్ళు కనపడవు, కానీ చాలా బాగా పాట పాడుతుంది అని తల్లి కోయిల పిల్ల కోయిల్ని పాట పాడమంటుంది. పార్టీలో కోయిల పాట పాడుతుంది, చాలా బాగా పాడావు అని పిల్ల చిలుక మెచ్చుకుంటుంది. అప్పుడు తల్లి కోయిల, మీరు ఎవరైనా నా బిడ్డలాగా పాడగలరా అని అడుగుతుంది. అప్పుడు అన్ని పక్షులు గుడ్డి కోయిలని దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతాయి, తన పాట చాలా బాగుంది అని పొగుడుతాయి. అప్పుడు గుడ్డి కోయిల చాలా ఆనందపడుతుంది, ఎలా అంటే తన అంధత్వాన్ని మర్చిపోతుంది. తరువాత చిలుక స్నేహితులన్నీ గుడ్డి కోయిలతో స్నేహం చేసి ఆనందంగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ కథ. ఇందులో నీతి ఏంటంటే, అందాన్ని కానీ వాళ్ళకున్న లోపాన్ని ఎప్పుడూ చూడకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి అంగవైకల్యాన్ని మరిచి ప్రతిభను గుర్తించండి. ఓకేనా ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.